వెల్కమ్ టు ఎస్బి న్యూస్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి, ఆచరించవలసిన విధానాలు ఏంటి, భక్తులు ఏ ఆలయాలను సందర్శించుకోవాలి అనే అంశంపై మాట్లాడడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం అయ్యవారు పెద్దాచార్యుల వారు అలాగే అయ్యప్ప గురుస్వామి సడాలయ్య గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఈరోజు ప్రత్యేకత తెలుసుకుందాం. నమస్తే అండి పెద్దాచార్యుల వారు. ఈరోజు తొలి ఏకాదశి, రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అసలు తొలి ఏకాదశి ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో మా వ్యూవర్స్ కి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మాతాపితృభ్యో నమః. మహాసరస్వతి నమః. ముందుగా ప్రేక్షక వీక్షక భక్త ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏందయ్యా అంటే, మనకి సంవత్సరంలో 2 ఆయనాలు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అంతా కూడా అయిపోయి దక్షిణాయన ప్రారంభ సమయంలో మొదటిగా వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏందయ్యా అంటే, ఎక్కువగా మనకి హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క దక్షిణాయనంలో ఎక్కువ ఈ యొక్క పండుగలు ఉంటాయి. ఈ పండుగలన్నిటిని కూడా ముందుగా పట్టకొచ్చేదాన్ని తొలి ఏకాదశిగా కూడా చెప్పుకుంటారు. ఈ యొక్క తొలి ఏకాదశిలో మన భూమండలంలో వైష్ణవ ఆలయాలలో ఎక్కువగా కూడా ప్రజలంతా కూడా దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం విషయంలో ఉదయాన్నే వారు మరి తలారా స్నానం చేసి ఉదయాన్నే లలిత సహస్రనామం కానీ, లేదంటే ఈరోజు ఉదయం విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటూ విష్ణు సహస్రనామాన్ని జపించుకుంటూ పూజలు చేసుకోవడం, ఉదయం మొత్తం కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం, సాయంత్రము శివనామ స్మరణం శివ సహస్రనామాన్ని కూడా పారాయణం చేసుకోవడం ఎంతో మన భక్తి శ్రద్ధలతో చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా విష్ణు ఆలయాలకు ఎందుకు ప్రాముఖ్యత తొలి ఏకాదశికి, శివాలయాలకు ఎందుకు అంతగా ఉండకపోవచ్చు? ఈ యొక్క తొలి ఏకాదశి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మరి అక్కడ వైకుంఠంలో నిద్రిస్తూ ఉంటారు. అంటే ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశిని కూడా అంటారు. అంటే శయనం అంటే నిద్రించడం. ఈ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక 6 నెలలు ఇటు పక్కన పడుకొని ఒక 6 నెలలు అటు తిరిగి పడుకుంటారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే భగవంతుడికి ఆయన నిద్రిస్తున్నా, ఆయన మెలకువన్నా మరి తనకి నిద్రలో ఉన్నాడు కదా అని అలా ఏమీ ఉండదు వాస్తవానికి. ఎందుకయ్యా అంటే, ఆయన ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా కానీ మన భూలోకంలో ఉన్నటువంటి ప్రతి భక్తుల మీద ఆయన యొక్క చూపు ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క తొలి ఏకాదశికి ఈ యొక్క విష్ణుమూర్తి ఆలయాలకు సంబంధించినటువంటి ఎందుకు చేస్తారయ్యా అంటే, స్వామివారు ఈ రోజున మరి నిద్రించే సమయం అన్నమాట. ఈ రోజు నుంచి 4 పక్షాల వరకు కూడా, అంటే మన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి శుక్ల ఏకాదశి వరకు కూడా స్వామివారు నిద్రిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వైష్ణవ ఆలయంలోనే విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి ఆలయాలలోనే పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ ఆలయాలు దర్శిస్తే మంచిదని అనుకుంటారు? ఎక్కువగా కూడా మన రామాలయం కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఈ 3 ఆలయాలను ప్రధానంగా దర్శించుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితము భక్తులకి కలుగుతుంది. చాలా మంది ఇళ్లలోనూ పూజలు చేసుకుంటారు, ఆలయాల కోడలు ఉంటారు. ఇళ్లలో పూజ చేసుకుంటే వాళ్ళు ఎటువంటి దీక్షా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? ఇళ్లలో పూజ చేసుకునే వాళ్ళకి తన ఆరోగ్య పరంగా చూసుకొని వీలైనంత వరకు కూడా మరి మన శరీరాన్ని బాధ పెట్టనంత సేపు కూడా ఉపవాసం ఉండి ఉదయాన్నే మరి పూజా గది అంతా కూడా శుభ్రం చేసుకొని మరి వాళ్ళు నిత్య షోడశోపచార పూజ అంతా కూడా ఇంట్లోనే బేషుగ్గా కూడా చక్కగా ఇంట్లో కూడా పూజా కార్యక్రమాన్ని చేసుకొని, ఇందాక చెప్పినట్టుగానే ఉదయం అంతా కూడా శ్రీ విష్ణు సహస్రనామాన్ని, సాయంత్ర సమయంలో శివనామ స్మరణాన్ని జపించుకోవడం, మరి వాళ్ళ శక్తి కొలది ఉపవాసం ఉండటం. ఉపవాసం కూడా ఉండడానికి వీలు పడని ఈ రోజుల్లో చాలా మందికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దాన్ని బట్టి ఆ అనారోగ్య సమస్యల రీత్యా ఉపవాసం లేకున్నా కానీ ఒక పాలో పండ్లో తీసుకొని, లేదా మితమైనటువంటి పౌష్టిక శాకాహారమైనటువంటి మితంగా ఆహారం తీసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుంటే చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అయ్యప్ప గురుస్వామి సడాలయ్య గారు కూడా ఈ తొలి ఏకాదశి గురించి వివరిస్తారు. తొలి ఏకాదశి ప్రత్యేకత మీ మాటల్లో కూడా చెప్పండి సార్. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గరుదేవతాభ్యై నమః. ఈరోజు తొలి ఏకాదశి అనగా మనకు విష్ణు దేవాలయంలో చాలా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.
శయనేహాదశి అంటే మనం విష్ణుమూర్తి 6 నెలలు నిద్రిస్తూ ఉంటాడు. 6 నెలలు నిద్రించటం, 6 నెలలు మెలుకుతూ ఉంటాడు. అంటే ఈ రోజు పడుకున్న ఈయన మళ్ళా ఉత్తరాయణం వచ్చేటప్పటికి మళ్ళా లేస్తాడనమాట. అంటే ఇది శయనేకాదశి, శయనించుతాడు కాబట్టి శయనేకాదశి అంటారు దీన్ని. తర్వాత వచ్చి తూర్పుకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా మనకు ఉత్తరాయణం వస్తుంది. ముక్కోటి ఏకాదశి కాడ నుంచి అప్పటిదాకా నిద్రలో గాఢ నిద్రలో ఉంటాడు. కాబట్టి ఈ రోజు విష్ణాలయాలు అంటే విష్ణు సహస్రనామం గాని, విష్ణు అష్టోత్తర నామం గాని, అట్లాగనే రామాలయంలో గాని, లేదు కృష్ణాలయంలో గాని, నరసింహాలయంలో గాని, వెంకటేశ్వర ఆలయంలో గాని ఆయన దశావతారాల ఏ అవతారం కారణైనా మనం పూజ చేసుకోవటం చాలా ప్రాముఖ్యత ఉంటది అన్నమాట. అట్లనే స్త్రీలు ఎక్కువగా ఈ రోజు విష్ణుమూర్తిని ఆరాధించటం, లక్ష్మి సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అష్టోత్తర శతనామావళి అంటే సహస్రనామ అష్టోత్తరం వచ్చిన వాళ్ళు సహస్ర చేసుకోవచ్చు. సహస్ర రాలేదనుకోండి, మామూలుగా ఏదైనా అష్టోత్తరం లేదా శ్రీ గురుభ్యో నమః విష్ణుదేవత నమో నారాయణాయ అనుకున్నా కొంతవరకు పర్వాలేదు. ఏది నమో నారాయణ చెప్పుకోవచ్చు. మనం మొత్తం అష్టోత్తరాలు రావంటే అందరికి రావు కదా, దాని గురించి చెప్పుకుంటే ఈ రోజు చాలా పుణ్యం. అదిగాక ఈ రోజు ఏంటంటే ఆదివారం. ఆదివారం చేయబట్టి ఆదిత్య హృదయం అనేది ఉంటది. ఆదిత్య హృదయం చదువుకోవటం కూడా చాలా మంది సూర్య నమస్కారం చేసుకోవటం అందరికి రాకపోవచ్చు. ఆదిత్య హృదయం అనేది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అని ఒక మంత్రం ఉంటది, అది జపించినా పర్వాలేదు. లేదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర చ నిర్దిశ్య రాఘవే కేతువేభ్యో నమ అన్నా గాని ఇది నవగ్రహ మంత్రం. దీన్ని కూడా పఠించుకుంటే చాలా మంచిది అన్నమాట. అట్నే ఈ రోజు సాయంత్రం చక్కగా ఎవరైనా విష్ణు పూజ గాని అట్లాగే శివ పూజ చేసుకున్నా చాలా మంచిది. శివకేశవులు ఒక భేదం లేదనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారిది, లేదా లలిత అష్టోత్తర నామం రాకపోయినా సహస్ర రాకపోయినా అష్టోత్తరమైన రెండు డౌట్ పేలాల పిండి అనేది ఈ రోజు కొద్దిగా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకు తయారు చేస్తారు అసలు అది? ఇప్పుడు ఎందుకంటే గోధుమ పిండితో చేసి ఈ రోజు 2 ప్రమిదలు చేసి అదే మన విష్ణు ఆలయం ఎక్కడ నెయ్యి పోసి గాని నూనె పోసి గాని విష్ణుమూర్తికి ప్రీతి అన్నమాట. వాటిని పెట్టి 2 ప్రమిదలు పెట్టి చక్కగా పూజ చేసుకుంటే లక్ష్మీదేవికి గాని విష్ణుమూర్తికి గాని గోధుమ పిండి ఎందుకు చేయాలంటారేమో. గోధుమ పిండి అంటే ఎవరికి ఆదిత్యుడు అంటే మనకు సూర్యునికి ఇష్టం అన్నమాట. గోధుమలు సూర్యునికి చాలా ప్రీతికరమైనవి. అందువలనే గోధుమ పిండితో ప్రమిద చేస్తే అక్కడ విష్ణుమూర్తి కూడా ఈ రోజు ఆదివారం, దానికి ఆదివారం మన గోధుమ పిండిని ఎందుకు చేయమంటారంటే గోధుమ పిండికి ఈయన ఆదిత్యుడు అంటే సూర్యునికి మంచి దానం అన్నమాట. దాంట్లో పెడితే అప్పుడు ఆ రోజు ఆయనకు చాలా ప్రీతి. ఈ రోజు నేతితో గాని లేదా మామూలుగా నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని ఇట్లా దీపం చేసి వెలిగించుకొని చక్కగా మన శక్తానుసారం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, లేకపోతే పాలు ఏదన్నా నైవేద్యం పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా చిప్స్ మీ శక్తానుసారం, లేదా 2 అరటి పనులు తెచ్చి పెట్టుకొని సాయి తండ్రి అని చక్కగా భక్తి ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఏంటంటే భక్తి చాలా భక్తితో ముంచుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటది. అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వం కూడా చక్కగా ఉంటదని నా అభిప్రాయం. వింటారా? తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా వివరించిన అయ్యగారు పెద్దాచార్యుల వారికి, అలాగే అయ్యగారికి సదాన అయ్యగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో తొలి ఏకాదశి ప్రత్యేకత అని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.